నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మి ట్రై చేస్తే ఎంత ఎక్కువగా ఉన్న డార్క్ నెక్ అయినా సరే తెల్లగా మారుతుంది. డార్క్ నెక్కే కాదండి, అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ ఉన్న, లెగ్స్ డార్క్గా ఉన్న, హ్యాండ్స్ డార్క్గా ఉన్న, ఎల్బోస్ దగ్గర డార్క్నెస్ ఉన్న, ఫేస్ మొత్తం కూడా డార్క్గా ఉన్న మీరు దీన్ని ట్రై చేయండి. ఫుల్ బాడీకి దీన్ని ఎక్కడైనా ట్రై చేయొచ్చు. 10 నిమిషాల్లో మీ స్కిన్ అనేది పక్కాగా తెల్లగా మారుతుంది, నేను గ్యారెంటీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా హోమ్ రెమెడీస్. ఈరోజు డార్క్ నెక్ని నిమిషాల్లో తెల్లగా ఎలా మార్చుకోవాలో నేను చూపిస్తాను. మీరు కష్టపడాల్సిన పనే లేదు, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, డెఫినెట్గా లైవ్లోనే రిజల్ట్ చూస్తారు. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఇంకా చాలామంది నన్ను రోజు అడిగే క్వశ్చన్ ఏంటంటే, హెయిర్ ఆయిల్ అనేది మీషోలో ఉండదా, అమెజాన్లో ఉండదా, ఫ్లిప్కార్ట్లో ఉండదా అని అడుగుతున్నారు. మన హెయిర్ ఆయిల్ ఎక్కడా ఉండదండి, ఓన్లీ వాట్సాప్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో వాట్సాప్ చేసి హెయిర్ ఆయిల్ని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన హెయిర్ ఆయిల్ వల్ల జుట్టు ఒడ్డం ఆగుతుంది, జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. యూజ్ చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా మీకు వర్క్ అయిందని చెప్పి మీరే చెప్తారు. మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఎన్నో ఉన్నాయి. సో మీరు కావాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేసేయండి. హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ డోలో ట్యాబ్లెట్స్ అండి. ఇవి అన్ని మెడికల్ షాపుల్లో దొరుకుతాయి. మన ఇంట్లో కూడా జనరల్గా ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా, మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ని ఏం చేయబోతున్నారు అని అనుకుంటున్నారా? ఈ ట్యాబ్లెట్స్తోనే రెమెడీ అనేది మనం చేయబోతున్నాం. ముందుగా ఇక్కడ 2 ట్యాబ్లెట్స్ని అయితే నేను తీసుకున్న తర్వాత ఈ ట్యాబ్లెట్స్ని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్స్ వల్ల డార్క్నెస్ అనేది చాలా స్పీడ్గా రిమూవ్ అవుతుందండి. అలాగే స్కిన్ మీద పిగ్మెంటేషన్ కూడా క్లియర్ అవుతుంది. దాన్ని ఎలా చేయాలో కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే డార్క్నెస్ కోసం మనం మాట్లాడుకుందాం. ముందుగా ఏం చేయాలి అని అంటే, ఈ ట్యాబ్లెట్స్ని మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలి. కిచెన్ రోల్ యాడ్ చేసేసుకొని మెత్తటి పౌడర్ అయితే చేసేసుకోండి. నేను రోల్లో అయితే ఏం చేయలేదు, ఇలా పేపర్లో పెట్టి మెత్తటి పౌడర్ చేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు కాఫీ పొడిని ఇక్కడ నేను 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. డార్క్నెస్ని రిమూవ్ చేయడానికి కాఫీ అనేది పవర్ఫుల్ ఇంగ్రీడియంట్, అది మీ అందరికీ తెలిసిన విషయమే. పించ్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేశాను. కిచెన్లో ఉండే పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు, వైల్డ్ టర్మరిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇందులో ఈనో యాడ్ చేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ వరకు. మీ దగ్గర ఈనో లేదు అనుకుంటే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా రిమూవ్ అయిపోతాయి. తర్వాత ఇందులో పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన పేస్ట్ ఏదైనా యూజ్ చేయొచ్చండి. ప్రజెంట్ మీ దగ్గర ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ని యూజ్ చేయండి. కోల్గేట్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. మన స్కిన్ మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ కానీ మురికిని కానీ క్లీన్ చేయడానికి లెమన్ అనేది ఒక బ్లీచింగ్ ఏజెంట్ లాగా వర్క్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన ఇంగ్రీడియంట్ అనమాట. లెమన్తో మీ స్కిన్కి ప్రాబ్లం ఉంది అనుకుంటే పొటాటో జ్యూస్ కానీ టమాటో జ్యూస్ కానీ యూజ్ చేయండి. ఓన్లీ దీన్ని ఇక్కడ నేను లెమన్ జ్యూస్తో మాత్రమే మిక్స్ చేస్తున్నాను, ఇంకా మళ్ళీ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఇక్కడ నేను బాగా మిక్స్ చేస్తున్నాను. మనకి లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయగానే ఫోమింగ్ అయితే వస్తుంది. ఇందులో ఈనో ఉంది కదా, సో అందుకే ఫోమింగ్ అయితే వస్తుంది. ఫోమింగ్ వచ్చిన తర్వాత మనం బాగా కలపాలి. ఫోమింగ్ వచ్చిందని చెప్పేసి లైట్గా కలిపి మీరు వదిలేయొద్దు, బాగా మిక్స్ చేయండి. మీరు మిక్స్ చేస్తేనే రెమెడీ అనేది రిజల్ట్ వస్తుంది. మిక్సింగ్లో కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి. మీరు పైన మిక్స్ చేస్తే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి సరిగ్గా మిక్స్ అవ్వవు. సో మీరు ప్రాపర్గా మిక్స్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి బాగా మిక్స్ అవుతాయి. ఫోమింగ్ వచ్చిన 2 మినిట్స్ ఆపి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ లెమన్ జ్యూస్ అనేది మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. మీకు లెమన్ జ్యూస్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా క్రీమీ స్ట్రక్చర్లు అయితే వస్తుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను డార్క్ నెక్ అనమాట. డార్క్ నెక్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి.
మీ స్కిన్ అనేది నిమిషాల్లో తెల్లగా మారుతుంది. ఇది చూసిన తర్వాత ఎవరైనా షాక్ అయిపోవాల్సిందే. చాలామంది అండర్ ఆర్మ్స్లో కూడా డార్క్నెస్ చాలా ఎక్కువగా ఉంది అని అంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయండి, మీకు రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అలాగే మీరు హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా అప్లై చేయొచ్చు, ఎల్బోస్ దగ్గర కూడా అప్లై చేయొచ్చు. మీకు డార్క్నెస్ ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేయండి. 1 వాష్లోనే రిజల్ట్ అయితే చూస్తారు. జస్ట్ సింగిల్ వాష్ అండి. డెఫినెట్గా ట్రై చేస్తే మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకుండా పార్లర్లో వేలుకు వేలు ఇంట్లోనే ఎటువంటి కష్టపడకుండా ఈజీగా రిజల్ట్ అనేది వస్తుంది. మీరు చేయాల్సింది ఏమీ లేదు. దీన్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసి 2-3 మినిట్స్ అనేది రబ్ చేసి మళ్ళీ దానిపైన ప్యాక్ అనేది అప్లై చేయండి. ఇలా రబ్ చేస్తూ మనం అప్లై చేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. అక్కడ ఉన్న ట్యాన్ కూడా చాలా స్పీడ్గా రిమూవ్ అవుతుంది. అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా రబ్ చేయండి. ఇలా చేస్తేనే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తేనే రిజల్ట్ వచ్చే రెమెడీ. 2 సార్లు ట్రై చేయండి, 3 సార్లు ట్రై చేయండి అని చెప్పట్లేదు. జస్ట్ ఒక్కసారి ట్రై చేయండి చాలు. ఇది అప్లై చేసి 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వండి. 10 మినిట్స్కి ఇది డ్రై అయిపోతుంది. ఇక్కడ నేను వాటర్తోనే క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇంకొక విషయం కూడా మీరు గమనించండి. ఇక్కడ నేను బయట చేస్తున్నాను ఈ వీడియో అయితే. ఎటువంటి లైట్ లేదు, జస్ట్ సన్లైట్లో చేస్తున్నాను. మీకు డిఫరెన్స్ తెలియాలి కదా, సో అప్పుడే కదా మీరు కూడా ట్రై చేసేది. క్లీన్ చేసేటప్పుడే డిఫరెన్స్ అనేది మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది కూడా, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది. ఇక్కడ మొత్తం కూడా అప్లై చేయలేదు, హాఫ్ వరకే అప్లై చేశాను, హాఫ్ అనేది అప్లై చేయలేదన్నమాట. డిఫరెన్స్ మీకు చూపిద్దామని చెప్పేసి జస్ట్ పైన వరకు అప్లై చేశాను, కింద స్కిన్కి అప్లై చేయలేదు. అప్లై చేసిన వరకు అయితే డార్క్నెస్ అనేది రిమూవ్ అయింది. చేయని ప్లేస్లో డార్క్నెస్ అనేది అలానే ఉంది. మనకి సన్కి ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్లో మాత్రమే డార్క్నెస్ అనేది వస్తుందండి. మనం డీప్ నెక్ ఉన్న బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకున్నప్పుడు అక్కడ డార్క్నెస్ ఏర్పడుతుంది. అలాగే హ్యాండ్స్కి కూడా ఎక్కడి వరకు మనకి కవర్ అవుతుందో మనకి క్లాత్ అనేది అక్కడ వరకు మాత్రమే స్కిన్ తెల్లగా ఉంటుంది. కవర్ అవ్వని ప్లేస్లో డార్క్నెస్ అనేది వస్తుందన్నమాట. సో మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా తెలుస్తుందండి. మీకు కెమెరాలో తెలియకపోవచ్చు, బయట మాత్రం చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. నేను ఎటువంటి మ్యాజిక్ చేయలేదండి, ఉన్నది ఉన్నట్టు చూపించాను. 10 మినిట్స్లో మీ డార్క్నెస్ మొత్తం రిమూవ్ అవ్వాలి, మీ స్కిన్ క్లియర్గా మారాలంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. రిజల్ట్ చూసి ఖచ్చితంగా వాక్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి వెళ్తుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మీరు చేయాల్సింది మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక లైక్ మాత్రమే, అదే నాకు మీరు ఇచ్చే సపోర్ట్. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఇంట్రెస్టింగ్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.